దాదాపు 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ల తిరుగు ప్రయాణం ఖరారైంది. చాలా రోజుల ఎదురుచూపుల తర్వాత మార్చి 19న వారు భూమి మీదకు బయలుదేరనున్నారు. అయితే 8 నెలలకు పైగా జీరో గ్రావిటీ వాతావరణంలో ఉండటంతో భూమిపైకి తిరిగొచ్చిన తర్వాత గురుత్వాకర్షణ శక్తితో వ్యోమగాములకు అనేక సమస్యలు ఎదురుకానున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్పేస్లో ఉన్న బుచ్ విల్మోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రావిటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని, భూమిపై పరిస్థితులకు సర్దుకుపోయే క్రమంలో అసౌకర్యంగా ఉంటుందని వెల్లడించారు. శరీరమంతా భారమైన భావన కలుగుతుందని, పెన్సిల్ ఎత్తిన వర్కౌట్తో సమానమవుతుందని విల్మోర్ తెలిపారు. అయితే స్పేస్లో తేలియాడుతూ ఉండే వ్యోమగాములు భూమి మీదకు వచ్చిన 24 గంటల్లో ఆ ప్రత్యేక అనుభూతికి దూరమవుతూ ఉంటారని నాసా నివేదికలో వెల్లడించింది. మరోవైపు అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం కూడా వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే శరీరం స్పేస్ ఎనీమియాకు గురవడం మొదలవుతుందని నాసా నివేదిక చెబుతోంది. ఈ క్రమంలోనే ఎర్ర రక్త కణాలను నాశనం చేయటం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుందని నివేదిక వెల్లడించింది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుందని, దాంతో అలసట, నిస్సత్తువ, శారీరక, మానసిక పనితీరు దెబ్బతినటం వంటి లక్షణాలు కనిపించొచ్చని పేర్కొంది. అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశం ఉందని, ఎముకల సాంద్రత తగ్గిపోతుందని నాసా నివేదికలో తెలిపింది. ఇక సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ గతేడాది జూన్ 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వారు అక్కడికి చేరుకోగా నాసా ప్రణాళిక ప్రకారం అక్కడ 8 రోజుల పాటు ఉండి తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంది. కానీ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ యాత్రలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాహక నౌక థ్రస్టర్లలో లోపాలు తలెత్తడంతో పాటు హీలియం లీకేజీ సమస్యగా పరిణమించింది. దీంతో అందులో ప్రయాణించడం సురక్షితం కాదని నాసా తేల్చింది. భూమి మీద నుంచి మరో స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగించి వారిని తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది. దాంతో 8 నెలలుగా వారు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో వారు తిరిగి భూమి మీదకు రానున్నారు.